ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, అదేవిధంగా మా తెలుగుదేశం నాయకులందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గత 10 రోజుల నుంచి ఇక్కడ అంటే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని మాజీ ఎమ్మెల్యే దళితులే అంటే సామాజిక పరంగా దళితులను కానీ అడ్డం పెట్టుకుంటే మనం సేఫ్ జోన్లో ఉండొచ్చనే ప్రధానమైన ఉద్దేశంతో దళిత సామాజిక వర్గాన్ని వాడుకుంటున్నారు. ఇదే దళిత సామాజిక వర్గం ఇప్పుడు మాట్లాడిన నాయకులు ప్రసన్న కానీ, కామరాజు కానీ, మాలాద్రి కానీ గత వైసీపీ గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఇక్కడ మన లోకల్గా దుగ్గిరాల కరుణాకర్ యొక్క చావుకు కారణమైన ఆ మాజీ ఎమ్మెల్యే సామాజిక వర్గాన్ని ఏం ప్రశ్నించారు మీరు అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న డాక్టర్ సుధాకర్ని కరోనా మాస్కులు అడిగినందుకు అతి దారుణంగా, కిరాతకంగా, మానసికంగా హింసించి చంపిన చరిత్ర వైసీపీది. అదేవిధంగా అనంతబాబు ఎమ్మెల్సీ అక్కడ సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని చంపి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసిన చరిత్ర మీది. ఇవన్నీ ఆత్మ పరిశీలన చేసుకోండి దళిత నాయకులారా. ఏదో ఆయన చెప్పాడు మేము చేస్తున్నాం అంటున్నారు. కేవలము మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి దళిత నాయకుల ద్వారా అతను పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. ఇక్కడుండే దళిత నాయకులు ఎవరు దాన్ని సహించరు. ఎందుకంటే ఇక్కడ మా నాయకుడు, మా ప్రీతం నాయకుడు, మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఒక నీతి నిజాయితీకి మారుపేరు. ఏ అభివృద్ధి నిరంతరం అతని ఆలోచన పరుడు. నేను అభివృద్ధి చేయాలా, ఏ విధంగా అభివృద్ధి చేయాలా కావాలని అనే ఒక దృక్పథంతో పయనిస్తున్న నాయకుడిని మీరు మానసికంగా హింసించడానికి, అంటే ఈ విధమైన ఏరిపోయిన అరాచకాలు సృష్టించి హింసించడానికి మీ దళిత సామాజిక వర్గాన్ని వాడుకుంటున్నాడు. ఇప్పుడైనా దయచేసి నేను పెద్దోడిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ దళిత నాయకులందరూ కూడా బుద్ధి తెచ్చుకొని ఎందుకు అతన్ని ప్రశ్నించడం ముందు ఏ ప్రతాప్ రెడ్డి గారు మా దళిత సోదరులైనా నీకు కాపు కాయాల్సిందే. ఎందుకంటే నీవు అధికారంలో ఉన్నప్పుడు నీ సామాజిక వర్గాన్ని నీ వాళ్ళ ద్వారా అభివృద్ధి చేశావు, మమ్మల్ని దగ్గరికి కూడా రానిలా. ఈ రోజు నువ్వు అధికారం లేనప్పుడు మా దళిత సామాజిక వర్గం ద్వారా మా ఎమ్మెల్యే గారిని చులకన చేయడానికి ఇటువంటి వాళ్ళని వాడుకుంటున్నావు. ఇది సరైన పద్ధతి కాదని ముందు మీరు అడిగి అప్పుడు మీరు ఎప్పుడన్నా ఉంటే రండి మాట్లాడుకుందాం. ఇక్కడ ఉండే దళిత నాయకులందరం కూడా వస్తాం. కాబట్టి ప్రసన్న, మన కామరాజు, మాలాద్రి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి వ్యవహారాలు మానుకొని సక్రమమైన మార్గంలో ఉండండి. అభివృద్ధి చేసి ఆయన్ని ప్రోత్సహించండి. ఈ రోజు కావలి దినదినం అభివృద్ధి చెందుతున్నది. దాన్ని చూసి ఓర్వలేని మీ ఎమ్మెల్యే ఆయన చెప్పే మాటలకి మీరు లోబడి ఈ విధంగా చేయటం సరైన విధానం కాదు. ఆ విధానానికి ఇంకా స్వచ్ఛ జరగకపోతే మేము దళిత యువత తెలుగుదేశంలో ఉండే దళితులందరూ కూడా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఉన్నాం. అందరికి నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, మా తోటి తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంటికి శ్మశానానికి తేడా తెలియకుండా ఉంది వైసీపీ నాయకులకి. ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు బుద్ధి మారట్లా. మొన్న ప్రెస్ మీట్లో చెప్పాం, మీడియా కూడా పెద్దగా హైలైట్ చేసినట్లే చెప్పిందని, అందుకని మళ్ళీ అదే మాట్లాడుతున్నట్టుంది. అక్కడ మాట్లాడే దళిత నాయకులు ఎవరైనా కానీ మీ బ్రతుకులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అని మేము మొన్న మీడియాలో ప్రశ్నించాం. ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అయ్యారు? దొంగతనాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారా? ట్యాంకర్లకు నీళ్లు పెట్టే కాడి నుంచి స్టార్ట్ అయ్యారా? యానాశెట్టి స్కూటర్లు తుడిసే కాడి నుంచి స్టార్ట్ అయ్యారా వాళ్ళకి తెలుసు. లేకపోతే కృష్ణారెడ్డి గారు చందా అడుక్కునే కాడి నుంచి స్టార్ట్ అయ్యారనేది, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు చందాలు అడుక్కునే కాడి నుంచి స్టార్ట్ అయ్యారనేది వాళ్ళందరికీ తెలుసు. తెలిసి కూడా నాయకుడిగా గుర్తింపు నాకేమనిపిస్తుందంటే వైసీపీలో
ఎస్సీల్లో నాయకత్వం పోరేమన్నా జరుగుతుందా అనేది నా డౌట్. ఇప్పుడు ఒకరి నుంచి ఒకరు అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎవరు ఇట్లా మాట్లాడాల నాకు తెలిసి. అనధికారంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కొత్త యాక్షన్ ఏమైనా తయారు చేసి ఏమైనా ఇప్పించాడు 2029 మనమే అధికారంలోకి వస్తామని. మరి ఇప్పుడునే అధికారంలోకి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు పిచ్చి పిచ్చిగా, పిచ్చి ప్రేరేపణలో. 4 ఏళ్ళు అధికారం ఉంది, 4 ఏళ్ళు ఇంకా పాలన చేయాలా. మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎంత సాఫ్ట్గా ఉన్నా, కృష్ణారెడ్డి గారు ఎంత సాఫ్ట్గా ఉన్నా, మీరు మాట్లాడే విధానం అసలు ఆ గంధం ప్రసన్న అంట బ్రదరు, మా బ్రదర్ మాట్లాడేది అసలు ఆ పోజు అది భరాయించలేకుండా నేనే కదా ప్రజలందరూ కూడా. ఒక పద్ధతి ఉండాలా. ఆ పోజు ఏమో అసలు ఎవరికి అర్థం కావట్లా. ఎంపీ ఆ పైన స్థాయిలో గవర్నర్ బంగ్లాలో పైన పెద్ద విఐపీలు వాళ్ళలాగా పైకి తలకాయలకు అలద్దాలు ఎడబెట్టేందుకు పైకి చూస్తా కిందకు చూస్తా. ఏదో బాబు అసలు నీ తతంగం ఏంది? దొంగతనం కేసులో కూడా నీకు తెలుసా, నువ్వు ఆయన మా బస్సబాయ్ ఇంట్లో దొంగతనం చేసి అరెస్ట్ కాల, నువ్వు అరెస్ట్ కాల. నువ్వు చెంచులక్ష్మి ఇంకోటి ఉన్నాడు ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్, పేరు ఎందుకు చెప్తావు ఉద్దాగా. నువ్వేదో పెద్ద లీడర్ లాగా 2 సార్లు కౌన్సిలర్ అయితే, నువ్వు కౌన్సిలర్ అయితే ఏం చేయలే? అది కౌన్సిలర్ అందరూ పేకత్రైంది అందరే. నువ్వు కౌన్సిలర్వి అయితే ఏం చేయాలి? ఏం మాట్లాడుతూ పోజిస్తూ ఏందో ఇప్పుడు రాజా వాడు ఆత్మకూరు రాజేష్ ఏమన్నా లీడర్ అయిపోయాడు, నేను తగ్గుతాను అన్నట్టుకుంది నీ మాటలు చూస్తుంటే. ఏం చేయరురా బాబు. పోయిన 5 ఏళ్లలో ఏం చేశారు మీకు? ఎస్సీ మాల మాదిగలకి పోయిన 5 ఏళ్లలో వైసీపీలు ఏం చేశారు? ఇప్పుడు పోటీ పడుతున్నారు. అప్పుడే ఏం చేయరు మీకు. మరలా ఒకళ్ళు నువ్వు చెప్పుకున్నట్టు అధికారం వచ్చినా పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లే. అసలు ఏందో నీ పోజు మాకు అసలు అర్థమే కావట్లా. తగ్గం మాకు అసంత. నీలాంటి వాళ్ళు అందరాడా ఇక్కడ అందరూ కూడా. నువ్వన్నాక బయట అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నావు, మేము లోకల్ ఇక్కడ ఇంద్రనగరం ఏడో అవతల ఉన్నావు, ఏడో ఇక్కడ మాలపాలలో ఉండేవాళ్ళం మేము అందరం. ఎందుకు అంత పోజు? ఆయన మీడియా ముందు ఊగాడంట. నువ్వు ఊగితే ఊగు, మిగతా వాళ్ళు నీకంటే సీనియర్సే ఉన్నారు తెలుసు రాజకీయాల్లో. ఇక్కడ వాళ్ళు అయి ఉండొచ్చు. ఆ రోజు ఏదో పాపం మావాడు ఒకడు కొద్ది ఇబ్బందులు పడి గెలిచినావు నువ్వు ఆ రోజు నాగమోహన్ మీద ఏదో. మరి ఎస్సీల మీద, రాజేష్ మీద, లేకపోతే ఇంకొక ఆయన మీద కృష్ణారెడ్డి గారే కేసులు పెట్టించి వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించాడని చెప్తున్నాడు. చిన్న ఉదాహరణ చెప్పమంటావు నీకు కాదు, వైసీపీ నాయకులందరూ కూడా. సోషల్ మీడియా అనేది ప్రతి పార్టీకి ప్రస్తుతం ఉంది. ఈ సోషల్ మీడియాలో ఎవరైనా కానీ భావస్వేచ్ఛ ప్రకటన తెలియజేయచ్చు. ఏ విధంగా? అది వ్యంగ్యమైన భాషలోనో శ్రీధర్ కార్టూన్ లాగానో వాళ్ళు చేసే తప్పుల్ని దాంట్లో ప్రతిబింబం చేసే విధంగా పోస్టులు పెట్టాలా. అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చిన నీచ పదజాలంతో పోస్టులు పెడితే మక్కిలు ఎరగదీసి లోపలేస్తారు. అది కూడా ఉంటుంది చట్టంలో. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ లో పనిచేసేది ఎవరో తెలుసా? ఎవరైతే ఈ రాష్ట్రంలో ఆ పార్టీ అధికార ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఆ కమ్యూనిటీ, చౌదరి కమ్యూనిటీ. మీ పార్టీలో సోషల్ మీడియాలో వింగ్ లో ఎవరు పనిచేస్తుండ్రు? ఇలా మీ సామాజిక వర్గం ఎవరైతే అధికారంలో ఉన్న సామాజిక వర్గం కాదు పనిచేస్తుంది. ఏ ఓట్లతో అయితే మీరు అధికారంలోకి వచ్చి ఎవరినైతే చంపి మళ్ళీ ఎవరినైతే ఈ రోజు మళ్ళీ సృష్టించి దొంగలుగా తయారు చేస్తుండ్రో ఎస్సీ మాల కమ్యూనిటీ. ఇక్కడ మీరు చూడండి, ఎవరైనా తెలుగుదేశం పార్టీలో చౌదరి కమ్యూనిటీ సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ. కానీ నీచ పదజాలను వాడదు. వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపద్ది. మాల మాదిగల్ని, ఎస్పెషల్లీ మాలల్ని సర్వనాశనం చేస్తా ఉంది వైసీపీ పార్టీ. ఈయన మావోడిని శ్రవణ చేశారు, ఈయన చేశారంటే నువ్వు బాగుంటుంది. అసలు 2 సార్లు కౌన్సిలర్ కదా, నువ్వైతే బాగా ఎగరేసేవాడు కదా, నువ్వు బాగుంది కదా. 2 సార్లు కాదు, మంచి ఎక్స్పర్ట్ కదా నువ్వు ఇంద్రనగర్లో. అయితే నువ్వు బాగా ఎగరేయకూడదు. వాళ్ళు ఎందుకు పంపించావు? లేకపోతే శివకుమార్ రెడ్డిని, శివారెడ్డిని, జగదీష్ రెడ్డిని ఈ సెక్షన్ అంతా పంపించుంటే సినిమా ఉండదు కదా. కనవలు కనవలు నారాయణ అంట బెరుగుడ్డ.
వాడు మధ్యపోయిన ఏర్రాజు మీరందరూ బాగొచ్చు కదా స్వామి. వాళ్ళని బొమ్మ ఎవరు పంపిస్తారు? వాళ్ళ గొడవలకు వాళ్ళ వద్ద పోస్టులు పెట్టించి వాళ్ళని కేసులు ఇరికిచ్చి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని చేసి పాపం వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని పెట్టిందే పెడుతున్నా. కానీ ఇది ఎట్లుందంటే అనకూడదు. ఒక కమ్యూనిటీ ఉంది, ఆ కమ్యూనిటీకి దొంగతనం వృత్తి అన్నట్టు తయారు చేసే వాళ్ళని కొంతమందిని అటు తయారు చేసే వాళ్ళు ఎట తయారంటే సైకోల్లాగా తయారైపోయి మేము చచ్చిపోయినా పర్వాలేదు అన్నట్టుగా. అసలు మీ క్వారీ ఎమ్మెల్యే గారి క్వారీ మీదకి పోవడానికి ఎంత ధైర్యం కావాలండి? అధికార పార్టీ ఆయన ఎమ్మెల్యే, ఆయన క్వారీని 2000 నువ్వు దీనికి ముందు ఎమ్మెల్యే గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన ఒక 4 రోజులకో 15 రోజులకో ఆ క్వారీ ఫోటోలో ఎన్ని ప్రజెంట్ చేసినాడు. నాకు తెలిసి నాకు పెద్దగా తెలియదు, ఇది నేను టెక్నాలజీ తక్కువ ఉన్నాను, నేను ఇది చేస్తాను అది చేస్తాను నేను చూపించాడు కదా, నేర్చుకుంటాను నేను కూడా. మళ్ళీ ఇంతలోకి ఏమవుతుంటుంది? ఇంతలోకి ఏ తేడా అవుతుంటుంది? ఈ కొద్ది రోజుల్లో ఏం జరిగిపోతుంది అన్యాయము? ఎలా బలి చేయటానికి తప్ప ఈ రోజున వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఆ శ్రావణ్, ఆ రాజేష్ వాళ్ళ కుటుంబాలు అయితే, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో తిరిగి అల్లాడి చచ్చి మాగాడుకు చేరుస్తున్నారా? మీదేం పోయింది? మీరు చేరారు పోజులుగా ప్రకటనలు అయ్యిండే వీళ్ళని సర్వనాశనం చేస్తా ఉంటారు పోలీసులు. మీ ప్రకటనలు, మీ ప్రోజులు, మీరు ఒక్కరోజు 24 hours పోలీస్ స్టేషన్ లో కూర్చోండి. వాడు మా తమ్ముడు పరుసు మాయాద్రి గడగడ వరగతో 2 టౌన్ కూర్చోడు పిల్లడు సోషల్ మీడియాలో పోస్ట్ చెప్పారు కదా, మాలామాది వాళ్ళకే ఇంకెవరు లేరు ఆ పార్టీకి. వాడు వణుకుతా ఉన్నాడు. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి గిరిబాబు మాట్లాడుతుంటే ఏం పెట్టారా, ఎవరు పెట్టారా, ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతా ఉంటే ఇవి మాట్లాడుతూ ఉన్నాడు. వాడు దగ్గర మళ్ళీ పోజేస్తా ఉన్నాడు. మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఏమి చేయలేదు ప్రతాప్ రెడ్డి, నా కొడుకు సర్వనాశనం చేసాడే నీళ్ళే. మీకు ఆ పిచ్చి పట్టిపోయింది బాగా, మేము ఏం చేయలేను. నేను ఆ పిచ్చి పడితే పట్టింది, ఇతరుల మీద ఎందుకు పట్టాం? ఇతరుల మీద పడబాకండి, పడితే పట్టించుకోండి, బ్రహ్మాండంగా ఉండండి. ఆయన ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ప్రతాప్ రెడ్డి ఫోటో తీసుకొని ఫోటోలు కట్టించుకొని ఎగరండి, ఇబ్బందిలే. మాకేం దాని గురించి బాధపడాలే. ఎవరు పార్టీ, ఎవరు వాతావరణం, ఎవరు నాయకులు, వాళ్ళకు ఉంటారు, అభిమానాలు ఉంటాయి. మరి మీరు మాట్లాడే విధానం ఏంది? మిమ్మల్ని తయారు చేసినట్టు శ్రావణ్ వాళ్ళని పంపించేసి మీరు ముగ్గురు తయారు చేసినట్టు ఈయన ప్రతాప్ రెడ్డి మిమ్మల్ని కూడా పంపించాలనేమో. అది చూసుకోండి బాబు, ముందులా మిమ్మల్ని నిరిగిస్తాడు ఖచ్చితంగా ప్రతాప్ రెడ్డి. చరిత్ర తెలుసుకొని మాట్లాడండి ఎవరైనా కానీ. ఒకసారి 2 సార్లు కౌన్సిలర్ అయిపోగా పెద్ద తోపు నాయకులు అంట. అదేమంటే ఆయన హరికథలు చెప్తుండ్రు, బుర్రకథలు చెప్తుండ్రు. నువ్వు చెప్పేదేంటి స్వామి? మీరు చేసిన అవినీతి భోగాతాలు, రెడ్ క్రాస్ చాలా ఉంటాయి. మీ జీవితమే అవినీతితో బతికే జీవితం. మా బ్రదర్ అడిగినట్టు ఏం పని చేస్తున్నావు నువ్వు? యాడికి వస్తున్నావు ఈ డబ్బులా? మాకు 3 పూట్ల మేము 100 రకాల పనులు చేసుకుంటున్నా, కుటుంబాలు సక్రమం కదవటంలా. నువ్వేం పని చేస్తున్నావు? ఏం రియల్ ఎస్టేట్ చేసావు? లేకపోతే ఏ వ్యాపారం చేసావు? ఏం చేసావు? అప్పుడెప్పుడో మీ ఫాదర్ ఎంప్లాయ్ ఉన్నప్పుడు ఎప్పుడో చనిపోతుంటాడు ఆయన, పెద్ద ఆయన. ఉండాలా సిగ్గు లజ్జ మాట్లాడేటప్పుడు. అది కూడా కాకుండా ఇంకోటి చెప్తాడు, అవినీతి చేస్తున్నాడంట. అవినీతి చెప్పి ఆయన చెప్పేదానికి మీకు ఎక్కడన్నా ఇది ఉందా? అది కూడా కాకుండా అభివృద్ధి గురించి మాట్లాడుకుందారా అంటాడు. ఏంది అభివృద్ధి? కావాలో లేఅవుట్లేసిందా ప్రతాప్ రెడ్డి? అభివృద్ధి అంటే మీ దృష్టిలో కావాలో లేఅవుట్లేయటం, లేకపోతే దొంగ ఇసుకని ఇది చేయటం, లేకపోతే గ్రావెల్ ఎత్తేయటం, లేకపోతే మరి సముద్ర ఇసుకని కలిసి బెంగళూరు పంపించేయటం మీ దృష్టి. అది నీతి, అభివృద్ధి. అంతకు మించి ఏం చేశాడు స్వామి మీ నాయకుడు? ఇప్పుడు ఈరోజు జువల్దిని పోర్టు ఏదో మీరు తెచ్చారనుకుంటున్నారా స్వామి? తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మస్తాన్ రావు గారు తీసుకొచ్చినటువంటి శాంక్షన్ అది. మీరేం తేలేదండి. రామాయపట్నం కూడా అంతే. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు శాంక్షన్, వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేక పోతూ మీకు కావాలి మాజీ ఎమ్మెల్యే వాటిని శాంక్షన్ రద్దు చేయండి అని చెప్పి లెటర్లు పెట్టి వెళ్ళిపోతే, తర్వాత వచ్చినటువంటి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు వాటిని ఏదో విధంగా ఆపి వాటిని పనులు చేయించి, పాత టెండర్లకి పనులు చేయించి కావాలో మునిపెన్నాడు చూడండి అభివృద్ధి చేస్తా ఉంటే మీకు ఏమన్నా కళ్ళు మూతలు పడిపోయినా, లేకపోతే కళ్ళు కొట్టుకోపోయినా నాకు అర్థం కావట్లా. అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అక్కడ ఉంది.
ఆయన ఎవరు, ఆయన కన్నం ప్రసన్న అనుకుంటా. భరోసా చేస్తాం రేపు పిచ్చోడా. అసలు సంక్షేమ కార్యక్రమాలకి సృష్టికర్త నందమూరి తారక రామారావు గారు ఏ సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేసినా అది ఎన్టీ రామారావుతోనే ప్రారంభమైంది. పెన్షన్ కావచ్చు, మిడ్ డే మీల్స్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఆడవాళ్ళకి ఏమైనా కానీ వాళ్ళకి ఇచ్చే అర్హత కావచ్చు, ప్రతి ఒక్కటి కాలనీలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఎన్టీ రామారావు గారితో పుట్టింది ఆయన. మీరు పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. 70 రూపాయలు ఉన్న పెన్షన్ 200 చేశాడు రాజశేఖర రెడ్డి. 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసింది ఎవరు? 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసింది ఎవరు? 2000 ఉన్న పెన్షన్ 3000 నువ్వు 5 సంవత్సరాలు చేస్తే 4000 చేసింది ఎవరు? మొదటి సంతకంతో. ఏదో మీరు ఇస్తున్నట్టు ఇతరులు లేనట్టు ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి తల్లికి వందనం ఇస్తా ఉంటే నిన్నటి రోజుల వల్ల అన్నదాత సుఖీబాబుకి 7,000 రూపాయలు వేస్తే కాబట్టి ఫ్రీ బస్ ఇచ్చి మరి చూడండి శ్రీశక్తి రూపంలో పంపిస్తా ఉంటే మీ కళ్ళ ఉన్న మోసకపోయినా కొట్టకపోయినా అభివృద్ధి గురించి మీరు మాట్లాడతారు. మీరు చేసే ప్రతి స్కీమ్ వరకు ఒక స్కామ్ ఉంటుంది. మొత్తం లోపలిపోయే రోజులు దగ్గర పడేని అందరూ అనుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయలేదు, కృష్ణారెడ్డి అభివృద్ధి చేయలేదు అని పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రలాపనలు మాట్లాడటమే కాకుండా ఎస్సీలను కులం కార్డుతో బ్రదర్ చెప్పినట్టు కులం కార్డుని అడ్డం పెట్టుకుని ఎస్సీలను ఏదో చేయాలని నాకు ఒక వ్యక్తి చెప్పాడు ఉదయమే. అరే సార్ మీకు అసలు అర్థం కావట్లేదు. ఈ పిల్లలు ఎవరైతే కానీ ఈ పిల్లలు ఎవరైతే ఈ రోజున యువత అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ పరారులో ఉన్నారో ఆ పిల్లలు గత సంవత్సరం నుంచి కృష్ణారెడ్డి గారి మీద పోస్టులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో భయంకరంగా. ఆ పిల్లల ద్వారా 3 రోజులు అక్కడ రెక్కి నిర్వహించి ఆ పిల్లలు కానీ ఆ క్వారీలో ఎప్పుడు 60-70 మంది వర్కర్స్ ఉంటారు. వాళ్ళ కళ్ళగడ పెడతారు చేస్తే వాళ్ళ ఆవేశంలో వాళ్ళు ఏదైనా చేసి వాళ్ళు ఏదైనా దెబ్బలు తగిలినా ఇంకొక రూపంలో ఆవేశంలో తెలియకుంటే ఏమైనా జరిగిపోతే దాని ద్వారా కృష్ణారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీని మొత్తాన్ని బదనాం చేసి దీనిలో ఒక కొత్త రూపు తీసుకురావాలనే ప్రయత్నం చేసి చిన్నవాడు కాదు ప్రతాప్ రెడ్డి నటోరియస్ క్రిమినల్ అని చెప్పుకోవచ్చు ఒక అతను. లేకపోతే రెడ్డి సామాజిక వర్గం గురించి మాట్లాడుకోకూడదు. 24 అవర్స్ మాల సామాజిక వర్గం అన్యాయం చేస్తున్నట్టు ఏడాది శివకుమార్ రెడ్డి తప్ప రెడ్డి ఇంకోటి కనపట్ల. అక్రమారులంతా ఆ రోజున రెడ్లంతా వాడిని చంపించినటువంటి జగదీష్ రెడ్డి అక్కడే పోయాడు, మిగతా వాళ్ళంతా అక్కడే పోయారు. దుగ్గురాల కన్నగిరి తప్పించినవాడు. ఏదైనా కానీ మేము చెప్పేది ఒకటే, మీరు మాదిగల సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడాలంటే డెవలప్మెంట్ కావచ్చు. ఇప్పుడు ఎస్సీ సప్లాన్ ఉంది. మీ రాజశేఖర్ రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన 10 ఏళ్లలో ఎస్సీ సప్లాన్ మొత్తం ఎత్తేసారు. మీరేం పేకుతున్నారు? గడ్డి పేకుతున్నా? ఎక్కడున్నాయి? ఏమున్నాయి? లోన్లు ఉన్నాయా? దానికి సంబంధించిన పెన్షన్లు ఉన్నాయా? రోడ్లు ఉన్నాయా? కాలువలు ఉన్నాయా? లేకపోతే ఆ రోజున మనకి ఇచ్చే బళ్ళు వెహికల్స్ ఏమైనా ఉన్నాయా? అప్పుడు నువ్వు 2 సార్లు కౌన్సిలర్, నువ్వు ఎక్కడ ఉన్నావుగా? నువ్వు మళ్ళీ కృష్ణారెడ్డి గారిని విమర్శించడం. నేను చెప్పేది ఒకటే, మీకేదన్నా దమ్ముండి ప్రత్యేకంగా ఎక్కడైనా మాట్లాడదామంటే మీరు ఎస్సీ లీడర్స్ ఎవరైనా దమ్ముంటే రండి. మేము కూర్చుందాం, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. కానీ కృష్ణారెడ్డి గారిని అర్థం పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. మాల సామాజిక వర్గాన్ని ఇంకా సర్వనాశనం చేసేసరికి మీరందరూ కంకణవద్దులు కావద్దని మరొకసారి ఇటువంటి విమర్శలు చేస్తే కర్రు కాల్చి ఎక్కడ పెడతామో మాకే తెలియదు. కర్రు కాల్చి 33 రోజులతో మనం పెట్టాము. ఈ రోజు కర్రు కాల్చి మళ్ళీ కానీ పెడితే మీకు గింగరాలు తిరిగి దిమ్మ కనపడాలా. బుద్ధి, జ్ఞానం, సిగ్గు అన్నిటినీ కూడా ఉంచుకొని నీ పోజులు తగ్గించి నీ పోజులు రాయుడు కథలో అద్దాలు కిందకి దించుకొంచెం ముందు మూసుకొని ఆపోయా నువ్వేదో పెద్ద అంతర్జాతీయ నాయకులాగా నెల్సన్ మండేలా లాగా పోజేస్తున్నావు మా ముందు. మూసుకొని ఆపితే మంచిది. ఒక 10 రోజులుగా ఈ కావలి నియోజకవర్గంలో ఒక సంఘటన గురించి కావలి నెల్లూరు మధ్య ఒక పెద్ద చర్చగా రాష్ట్రంలోనే ఒక సంఘటనగా జరుగుతూ ఉంది. దీనికంతా కూడా మూల కారణం మన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ కావలి నియోజకవర్గంలో ఇక మనం ఎవరు పోటీ చేసినా కృష్ణారెడ్డి ముందు, కావలి ఎమ్మెల్యే ముందు గెలవలేము. ఇంకా శాశ్వతంగా కృష్ణారెడ్డి గారు చేసే అభివృద్ధి చరిత్రలో మిగిలిపోద్ది.
దీన్ని ఏదో ఒక విధంగా బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వీళ్ళంతా కూడా ఒక కుట్ర పన్ని ఎమ్మెల్యే గారి మీద ఈరోజు ఈ సంఘటనలు చేస్తా ఉన్నారు. జరిగిన సంఘటనలన్నీ కూడా 1.5 సంవత్సరంగా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడా కూడా అక్రమ కేసులు అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు చేసిన తప్పిదాలు కేసులు తప్పితే అక్రమ కేసులు ఎక్కడన్నా పెట్టారా ఈ 1.5 సంవత్సరంలో? వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో పైలాన్ని కూల్చింది మీరు కాదా? అది సీసీ ఫుటేజీలతో సహా మొత్తం వాయిస్తో సహా టోటల్గా ఇరుక్కుంది మీరు కాదా? అదేవిధంగా రెండో కేసు తుమ్మలపేంట సెంటర్లో శిలాఫలకాలని కూల్చింది మీరు, కూల్చి తెలుగుదేశం మీద వేయాలని చూసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మళ్ళా ఇంకొక పెద్ద సంఘటనని పంపించి దాన్ని బయటపడే లోపల తిప్పి దాన్ని ఈ విధంగా మాట్లాడటం, ఈ విధంగా అక్రమ కేసులు బనాయించారని చెప్పి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు లేరు కదా అక్కడ, ఆయన ఎందుకు కేసులు ఇరికించారని చెప్పి ఒక ప్రచారాన్ని కావలిలో తీసుకొస్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఆత్మకూరు రాజేష్ కి, అదేవిధంగా అక్కడికి పోయిన శ్రావణ్ కుమార్ కి, అక్కడికి పోయిన ఇసుకపల్లి వాసుకి, అక్కడికి పోయిన డ్రోన్ ఎగరేసే వ్యక్తులకి, ఇంకా 2 కార్లలో ఉన్న వ్యక్తులకి ఏం అవసరం కృష్ణారెడ్డి గారిని హతమార్చాలనో అక్కడ డ్రోన్లతో తీయాలనో ఇవన్నీ సంఘటనలు వాళ్ళకి అవసరమా? ఒక నేరాన్ని చూపించేవాడు కూడా, నేరానికి కుట్ర రచించినవాడు కూడా ఆ కేసులో ముద్దాయి అవుతాడని కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి తెలియదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కాకాని గారు మాట్లాడుతా ఉన్నారు. ఆయన కాకానన్నా ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు పదే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నారు. అంటే మీరు ఫస్ట్ టైం 2004లో జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. ఆ టైంలో కృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ సింగిల్ విండో అధ్యక్షుడిగా, మండల అధ్యక్షుడిగా మన జలదంకి మండలంలో రాజకీయాలు స్టార్ట్ చేశారు. ఆయన విద్యార్థి నాయకుడిగా కూడా జవహర్ కాలేజీ నుంచి విద్యార్థి నాయకుడిగా కూడా ఉన్నాడు. అంటే పదే ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మమ్మల్ని సీనియారిటీ, మేము సీనియర్లో ప్రశ్న ఈయన మాట్లాడటం ఏందని చెప్పి కాకాని గారు మాట్లాడుతున్నారు. ఒకటేనా మీకు తెలియజేసేది, ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. నెల్లూరులో కూర్చోబెట్టి నెల్లూరులో విపరీతంగా ఏదేదో ట్రోల్ చేస్తూ, ఈ విధంగా ఏదో దుష్ప్రచారం మాట్లాడుతూ, అక్రమంగా అన్యాయంగా ఏదంటే అది మాట్లాడుతూ మీ అనుచరులు మీరు మాట్లాడే కరెక్టా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఎవరు మాట్లాడొద్దని చెప్పి సింగిల్ గా ఆయనే మాట్లాడుతా ఉన్నాడు. మీకు దమ్ము ఉంటే మీరు సింగిల్ గా ఆన్సర్ ఇవ్వండి. అక్కడ అంశాలను కూర్చోబెట్టి అంటే కావల్లో చేతక సచిన వాళ్ళు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నావు? ఎందుకంటే కావల్లో ఆత్మాభిమానం ఎక్కువ. కావలి అంటే ఒకప్పుడు గొట్టిపాటి కొండపనాయుడు గారు కూడా పెన్నా యువతల పెద్ద లీడర్ గా అవతారం ఎత్తిన కావలి, ఎవరికి తలొంచదు కావలి. అదేవిధంగా కలికి ఏనాదిరెడ్డి గారు కూడా కావలి నియోజకవర్గంలో కావలిని ఒక పట్టుదలగా కావలి నుంచి ఆత్మాభిమానంగా పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా ఈ రోజు చాలా రోజుల తర్వాత కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చింది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు నెల్లూరు వాసులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కావలి గడ్డలో ఇది బొంతరాయి గడ్డ. ప్రతి ఒక్కరికి కూడా ఆ ఎమ్మెల్యే గారి ఇంట్లో ఉండే కుక్క పిల్లని కూడా మీరు కదిలించలేరు. మీరు ఏదో అనుకుంటున్నారు నెల్లూరు నుంచి మేము వస్తాం, ఇది చేస్తామని. ఈడందరూ మహానాయకులు కృష్ణారెడ్డి గారి దగ్గర మంచి రాటుదేల నాయకులు అందరూ కూడా చుట్టూ ఉన్నారు. ఆయనే ఆపుతా ఉన్నాడు. ఎందుకంటే ఇది శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తుంది కాబట్టి మీరంతా సైలెంట్ గా ఉండండి, నేను మాట్లాడతానని చెప్పి ఆయనే ముందుకు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీలో నిజమైన నువ్వు కుట్ర పన్నకపోతే, కుట్ర నాది కాదు అనుకుంటే, ఈ రోజు నువ్వు వాళ్ళని లోపల పెట్టించి నువ్వు బయట తిరుగుతుంటే అదే నాయకత్వ లక్షణాలు అని చెప్పి ప్రతాప్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నాయకుడు ఎప్పుడు కూడా వెనక అనుచరులు పంపించి వదిలేడు, ఆయన ముందుంటాడు. నువ్వు ఆ కేసుల్లో వీళ్ళందరినీ ఇరికిచ్చి ఈ రోజు యాంటిస్పెక్టర్ బెయిల్ కూడా నీతో పాటు మిగతా పక్కన ఉన్న ఆత్మకూరు రాజేష్ ని యాంటిస్పెక్టర్ బెయిల్ చూపించావని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరంతా కుట్రపూరితంగా కావాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నెల్లూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి కావాలో నాయన వైసీపీ నాయకులరా ఒకటే చెప్తున్నాం, నెల్లూరు వాళ్ళు వచ్చి కావాలో ఎప్పుడు రాజకీయం చేయలే. మీరు నెల్లూరు వాళ్ళు మాట్లాడంగానే ఈడ పగిలిపోయినట్టు నవ్వుకోవటం, నెల్లూరు వాళ్ళు ఏదో పోస్టులు పెడితే దాన్ని మీ సోషల్ మీడియాలో చూపించుకోవటం ఏందిరా నాయన? సిగ్గుచేటు మనకు కావలికి. ఎందుకంటే ఇది కావలి గడ్డ అంటే ఇది రాష్ట్రంలోనే ప్రత్యేకమైన గడ్డ.
ఈ రోజు ఒక కృష్ణారెడ్డి గారు ఒక గట్టి నాయకుడు ఇక్కడ ఉద్భవించాడు కాబట్టి మొత్తం తయారయ్యి కావల మీదకి వస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక పదే పదే సుబ్బానాయుడు, మన్నవ రవిచంద్ర ఏదేదో మాట్లాడుతుంటారు. మీ తాళ్ళూరు ప్రసాద్ నాయుడు ఏమయ్యాడు? మీ మహేంద్ర ఏమయ్యాడు? మీ యాదగిరి ఏమయ్యాడు? మీరందరూ మీ పార్టీ కానీ ఈ రోజు కృష్ణారెడ్డి గారు కానీ మన తలుపులు తెరిస్తే ఒక్కడక్కడ మిగిలే పని లేదు. ఎందుకంటే ఒక మంచి ప్రజల్లో పనిచేసే నాయకులు పార్టీ మీద ఇష్టం ఉండి వస్తే వాళ్ళని తీసుకుంటున్నారు కానీ బలవంతంగా ఎక్కడ లాక్కోవాలా. ఈరోజు తాళ్ళూరు ప్రసాద్ నాయుడిని మీరు ఏం చేశారు? ఇన్నేళ్లు మీరు పార్టీకి మూలస్తంభంగా ఉన్న దగదత్తి మండలంలో ప్రసాద్ నాయుడిని ఈ రోజు మీరు చేసిన పని ఏందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీ నాయకత్వాన్ని చీదరించుకొని ఇండిపెండెంట్ గా నిన్న పోటీ చేయటం జరిగింది. అదేవిధంగా మీరు ప్రేలాపనలో సరిగ్గా మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, నీకు ఎప్పుడైనా చిత్తశుద్ధి ఉంటే నీకు నువ్వు చాలా ధైర్యం కావాలి నీళ్లు కావాలి వాటర్ తాగినోడైతే స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతావు. ఇట దొంగలాగా ఇన్స్పెక్టర్ బెయిల్ వేసుకుని తిరగడని చెప్పి నేను స్వచ్ఛందంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇప్పటికైనా ఈ ప్రేలాపనలు మానుకొని బాగుంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.